ప్రెగ్నెన్సీ టైంలో ప్లేట్లెట్స్ అనేవి కొంచెం మామూలు కన్నా తగ్గుతూ ఉంటాయన్నమాట. అంటే రక్తము గడ్డగట్టే గుణము కూడా ఒక్కొక్కసారి తక్కువగా చూస్తుంటాం. దానివల్ల ఈజీగా బ్లీడింగ్, దీన్నే ఎపిస్టాక్సిస్ అంటామనమాట. ప్రెగ్నెన్సీలో చూస్తా ఉంటాం. సో, అలా బ్లీడింగ్ అయినప్పుడు ఏం చేయాలి మేడం? చాలా మంది ఏంటంటే బ్లీడింగ్ అయితూ ఉంటే మళ్ళీ దాన్ని ఇలా ఇలా చేస్తూ ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా తెలియక, ఏం చేయాలో తెలియక అలా ఎక్కువైపోయి కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటారనమాట నా దగ్గరికి. సో, నేజల్ బ్లీడింగ్ ఎవరికైనా ప్రెగ్నెన్సీలో కాకుండా మామూలుగా అయినా కూడా నేజల్ బ్లీడ్ అయినప్పుడు మనం ముక్కుకి ప్రెషర్ ఇవ్వాలన్నమాట. ముక్కుకి ప్రెస్ చేసి ఆ రక్తనాళాలు ఎక్కువగా బ్లీడ్ కాకుండా, ఏదైనా రక్తం ఈడ పోతుంది, కట్ అయిపోయింది, బ్లీడింగ్ అయితే ఏం చేస్తాం? పట్టేస్తాం కదా! అలానే నోస్‌లో కూడా బ్లీడ్ అయితున్నప్పుడు పట్టేసుకోవాలన్నమాట. ప్రెషర్ పట్టాలి. నోటితో శ్వాస తీసుకోవాలి కొద్దిసేపటి దాకా, అంటే 5 మినిట్స్ దాకా నోస్‌ని క్లోజ్‌లో అంటే ప్రెషర్ పెట్టి ఉంచాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ అలా బ్లీడ్ కాకుండా ఉండడానికి కోల్డ్ కంప్రెషన్ అంటే ఐస్ మసాజ్‌లు నోస్ పైన చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రీక్వెంట్‌గా అట్లా బ్లీడింగ్ కాకుండా ఉంటది.